అంటే ఇప్పుడు ఇంకొక విషయం తీసుకున్నట్టయితే సార్, చిన్న అంటే ఈ జనరేషన్‌లో ఆల్మోస్ట్ భర్తలను చంపేది రీసెంట్‌గా మనం చూస్తున్నాం. అంటే ఏ వార్త చూసినా కూడా, ఏం చూసినా కూడా రోజుకొక హత్య, రోజుకొక హత్య. అంటే అటు భార్యని భర్త చంపడము, భార్యని ఇంకోటి ఇట్లా అనేది నడుస్తుంది. అంటే ఎందుకు అలాంటి స్పాట్ డిసిషన్స్ తీసుకోవడము, చిన్న చిన్న వాటికి కూడా చిన్న చిన్న అంటే ఏదో అఫైర్ ఉందని అది నీకు కూర్చొని సర్దుమనుకొని అంటే ఒక పంచాయతీలాగా పెట్టుకొని కూర్చొని మాట్లాడితే సర్దుకుపోయేదంటారా? అంటే చిన్న చిన్న కారణాలకి ఇక్కడే ఉందండి, చిన్న చిన్నవే కారణాలు, కానీ దాని పర్యవసానాలు పెద్ద పెద్దగా ఉంటాయి. కారణం ఏంటంటే దీనికి కారణం చిన్నప్పటి నుంచి పెంపకంలో ఉన్న లోపాలని చెప్తాను. ఎందుకంటే పూర్వానికి కంపేర్ చేస్తే ఇప్పుడు మనతో ఇండివిజువల్ ఫ్యామిలీస్, దట్టు ఏంటంటే కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సొసైటీ. సమాజంలో జరిగేటువంటి కారణాలు మీరు ఇంకా లెక్కకి చెప్తున్నారు. అప్పుడప్పుడు ఈ రోజుకొకటి అని అంటున్నారు. రోజుకొకటి కాదండి, మొత్తం ప్రపంచంలో చూసుకుంటే రోజుకి ఒక 20-30 జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. మన వరకు ఎంత నోటీస్ వస్తుంది? ఎందుకంటే ఇదంతా నిర్దేశించేది బిహేవియర్ మాత్రమే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆకలేసిందండి, నేను మిమ్మల్ని అడుగుతానండి, మీరు ఎగ్జాంపుల్ నాకు ఆకలిగా ఉందండి రిషి గారు, కెన్ వి గో ఫర్ ఎ డిన్నర్ అని చెప్పేసి అడగాలి కదా. అడిగే తత్వం లేదు నాకు. మీరు మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను అంటే యాక్చువల్గా ఐ హ్యావ్ టు గో ఫర్ ఏ లంచ్ అండి, ఇండైరెక్ట్గా అడుగుతాను. అదే నేను అసెప్టివ్గా మిమ్మల్ని అడిగాను, సార్ నా టైం ఏది సార్, నేను లంచ్ చేసి వస్తాను, ఏమనుకోవద్దు, వచ్చాక షో చేసుకుందాం అని అన్నాను అనుకుందాం. మీరు ఎలా ఫీల్ అవుతారు? వేణుగోపాల్ సార్ ఏదైనా ఓపెన్గా ఫేస్ టు ఫేస్. ఈ ఓపెన్నెస్ లేదు బయట, ఈ ఓపెన్నెస్ లేదు. ఏంటంటే మొహమాటం. వాట్సాప్లో బ్లూ టిక్స్ తీసేసి బ్లాక్ టిక్స్ పెట్టి తీసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళకో ఇద్దరికో భయపడటం వల్ల మొత్తం ఎంటైర్ క్యారెక్టర్ని జస్టిఫికేషన్ చేసేలాగా సొసైటీకి అప్పచెప్పేస్తున్నారు. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. రీసెంట్గా నేను చెప్తున్నానండి, కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను. స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో ఏదైనా కొద్దిగా విధానాన్ని చెప్దాం, ఉచితంగా చెప్తా ఉంటాను నేను. స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్ కాలేజెస్ వీటిలో ఉచితంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం మైండ్ విజన్ తరపు నుంచి. మా ఓతది ప్రతి ఒక్క స్కూల్లో ఉచితంగా ఇస్తాం. మేము 20,000 వర్త్ ఆఫ్ ట్రైనింగ్ని ఉచితంగా ఇస్తాం. ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఎలా ఉన్నారో తెలుసా అండి? అంటే మీరు చెప్పినంత మాత్రాన బాగుపడిపోతారండి. పేరెంట్కి కావాల్సిన చదివేనండి, చదివి మార్కులు, ఆ మార్కులు మేము ఇస్తున్నాం చాలు మాకు. మీరేంటండి వాల్యుబుల్ టైం అండి, స్కూల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇలాంటి మాటలు వస్తున్నాయి. అది కాదండి, ఒక 2 గంటలు విద్యార్థుల్ని, ఇప్పుడున్న విద్యార్థుల్ని, జనరేషన్ విద్యార్థుల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఇది చేయాలి, ఎలా వాళ్ళ ప్రవర్తనని ఎలా గమనించాలి అని ఉచితంగా చెప్తామని ఉంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనం చెప్తామండి, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, ఆగస్ట్ మంత్ ఎండింగ్లో ఉంటుంది, లేదా సెప్టెంబర్ మిడిల్లో ఉంటుంది. ఏంటిది? అదే మీరు ఒక ఫేమస్ పర్సన్ వెనకాల ఒక ఫేమస్ పర్సన్ వస్తున్నాడని అంటే ఆ ఫేమస్ పర్సన్ గురించి ఎదురెళ్ళి, సార్ ప్లీజ్ సార్ మా స్కూల్కి రండి సార్, ఒకసారి పిల్లలతో మాట్లాడండి సార్, లేదా మా టీచర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వండి సార్, చిన్న మోటివేషన్ ఇవ్వండి సార్ అని అడగరా అండి? ఈ ముఖంగా మీ అందరికి అడుగుతున్నానండి, స్కూల్ ఓనర్స్ అందరిని అడుగుతున్నాను ఈ మాట. ఏమండి, స్కూల్ అంటే దేనికండి? ప్రవర్తనకి ఫ్యాక్టరీ. ఏ ప్రవర్తనైనా స్కూల్ నుంచే రావాలి. టెక్స్ట్ బుక్లో లెసను లేదా నోట్బుక్స్లో ఇది కర్సివ్ రైటింగ్ కాదండి. లైఫ్ అంటే ఏంటో తెలుసా? అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, పడితే ఎలా లేవాలి, ఇవన్నీ నేర్చుకోవాలిగా. ఇవన్నీ ఎవరు చెప్పట్లే, స్కూల్లో అసలు చెప్పట్లే. ఈసారి నుంచి నేను ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను ఈ ముఖంగా, దయచేసి మీ స్కూల్లో మీ పిల్లల్ని చదివించడం కాదండి, ఫస్ట్ చదువు కన్నా ఇంపార్టెంట్ ఏంటి, జీవన నైపుణ్యాలు అవి ఇస్తున్నారో లేవో కనుక్కోండి. ప్రవర్తన అంటే కోపాన్ని నిగ్రహించుకునే విధానాన్ని నేర్పుతున్నారా? బాధని తట్టుకునే నిలబడే విధానాన్ని నేర్పుతున్నారా? ఓటమిని అంగీకరించి గెలిచే తత్వాన్ని నేర్పుతున్నారా? ఇవెవ్వరూ నేర్పట్లే. ఒకటే నేర్పుతున్నారు, చదవడం, రాయడం, ఎగ్జామ్లో పెడతాం, మార్కులు రావడం. ఎంతవరకే ఉంటుంది. ఎంతవరకు ఉన్నంతసేపు చెప్తున్నానండి. ప్రపంచం ఇంకా ఈ రోజు అంటున్నారు కదా, మీరు రోజుకో మ్యాటర్ కాదండి, రోజుకి 20 మ్యాటర్లు అయినా ఈజీగా జరుగుతూ ఉంటాయి. అది దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 5 yearsలో ఇంకా తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ రైజ్ అవ్వడానికి గల కారణం ప్రజెంట్ విద్యా వ్యవస్థలో చాలామంది చాలా రకాలుగా తక్కువ చేస్తున్నారు.
పిల్లలే కాదండి, పిల్లల యొక్క పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఎడ్యుకేట్ అవ్వండి దయచేసి. అపురూపంగా పెంచుకుంటున్న పిల్లలకి మీరు 5 లక్షలు ఎట్టి ఓణీ ఫంక్షను, లేదంటే కనుక పంచే ధోతి ఫంక్షను, బర్త్డే ఫంక్షను, ఇవన్నిటికీ ఖర్చు పెడుతున్నారుగా. పిల్లల్ని కొద్దిగా పెంచడానికి అవసరమయ్యే కొన్ని నైపుణ్యాల్ని, డబ్బులు అవసరం లేదండి, మాలాటోళ్ళు ఉన్నాం చెప్తాకి, ఫ్రీగా చెప్తున్నాం. దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టండి. తద్వారా ఏంటో తెలుసా, భవిష్యత్తులో మీకు అర్థం చేసుకునే కూతురు లాంటి కోడలు వస్తుంది, కొడుకు లాంటి అల్లుడు వస్తాడు. అంటే అల్లుడు వచ్చేయాలి, మంచోడు వచ్చేయాలి, కూతుర్ని బాగా చూసేసుకోవాలి. కోడలు వచ్చేయాలి, మంచిది వచ్చేయాలి, మంచిగా ఇదైపోవాలి. ఇంతవరకే చూస్తున్నాం. కానీ ఆ సొసైటీలో మీ అల్లుడు, మీ కూతురు ఆ సొసైటీ నుంచే రావాలి. మరి ఆ సొసైటీని బాగు చేయాలన్న కామన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్గా మీకు ఎంతవరకు ఉందో అర్థం చేసుకోండి.